ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము మన మధ్యలో మిసెస్ షీలా వుడ్ గారు మేరీ మగ్దలేని గురించినటువంటి ధ్యానము మన మధ్యలో చేయనై ఉండగా మనము విని దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ మినిస్ట్రీ శ్రోతలకు హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాము. అత్యంత కృపగల దేవ యేసయ్య, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. కృపామయుడ, ప్రేమమయుడ, ప్రేమ సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన తండ్రి ప్రభా, మీకే వందనాలు తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. చేసిన మేళన్నిటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నీ వాక్యాన్ని నాయన ధ్యానించుచుండగా ప్రభా నాయన ఆధ్యాత్మిక మర్మాలను బయలుపరచండి, మీరే మహిమ పొందుకోండి నాయన. నాయన రెండంచుల ఖడ్గం తండ్రి, చెప్పువారికి వినవారికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి నాయన భయంతో, భక్తితో, వణుకుతో నీ వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేయండి తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 1, 2, 3 మరి చదువుకుందామండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడున మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సుజన్నయ ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. వాక్య భాగము దేవుడు దీవించును గాక. మరి యెహోవా దేవునిగా ఉన్న ప్రజలు ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పురుషులను పరిచర్య కొరకు వాడుకున్నట్లే స్త్రీలను కూడా వాడుకున్నాడు. మరి దేవుడు పక్షపాతి కాదండి. మరి దేవుని పరిచర్యలో ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మరి ఎంతోమంది స్త్రీలు మరి పరిచర్య చేస్తున్నారు. అయితే ఈరోజు మనకు దేవుడిచ్చిన మరి యొక్క జ్ఞానవంతురాలైన స్త్రీ ఎవరు అంటే మగ్దలేనే మరియా. దేవుని పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉంది. బైబిల్ గ్రంథంలో మరియా అనే పేరు తరచుగా కనపడుతుందండి. మిరియం అనే హీబ్రూ పదం నుండి మరియా అనే పదము వచ్చింది. మరియా అనే పదానికి అర్థము చేదు, బిటర్, తిరుగుబాటు. మరి దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థము బైబిల్ గ్రంథకర్తలు చెప్తారనమాట. అయితే మేరీ మగ్దలేన బైబిల్ గ్రంథంలో ఆమెకు ప్రముఖమైన స్థానం ఉంది. ఆమె గురించి మరి 4 సువార్తలు కూడా చెప్పాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు నూతన స్థితిని ఆయన నుండి పొందుకుంది. మరి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకుంది. దేవుడు మరి యొక్క ప్రణాళికలో ఈ యొక్క మగ్దలీన ఉన్నదనమాట. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలీన మరియా యేసు నామములో మరి ఆ యొక్క దయ్యాలన్నీ కూడా పారద్రోలబడ్డాయి. యేసయ్యను మరి జీవితంలో ఆమె ఆ యొక్క జీవితాన్ని మార్చివేసిందనమాట. యేసయ్యను వెంబడించింది. ఈమె మరి గలిలయ సముద్ర తీర ప్రాంతమైన మగ్దల పట్టణస్థురాలు కాబట్టి మరి ఊరి పేరును బట్టి మగ్దలీనా మరియా అని పిలువబడింది అనమాట. సంపన్నమైన పట్టణము, వ్యాపార కేంద్రము. ఆమె ధనికురాలు.
ఉదాహరణకి నజరేయుడైన యేసు అని ఎలాగా మనం ఊరిని బట్టి పిలుస్తామో, అదేవిధంగా ఇక్కడ మగ్దల అనే పట్టణస్థురాలు కాబట్టి, మరి ఎంతోమంది మరియలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మగ్దలీన మరియా అని పిలవడం జరిగిందనమాట. మగ్దలేని జీవితంలో మరి కృంగిన స్థితి ఆమెకి. మరి ఎందుకంటే ఆమె ఆ యొక్క దెయ్యాల చేత పీడింపబడిన స్త్రీగా మనము చూస్తున్నామన్నమాట. అటువంటి స్త్రీని దేవుడు మరి ఆమెకు సంతోషము, సమాధానాన్ని ఇచ్చి ఆ యొక్క దెయ్యాల నుండి మరి విడుదల కలిగించాడు కాబట్టి, మరి ఈ లోకము ఇవ్వలేని సంతోషము, మానసిక ప్రశాంతత, మరి ఆ స్థితిని దేవుడు ఇచ్చాడనమాట. ఆమెని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మరి ఆమె శారీరకంగానే కాదు, ఆత్మీయంగాను కూడా ఆయన స్వస్థపరిచారు. కాబట్టి ఆమె యేసయ్యను ఆశ్రయించిందనమాట. ఆయనే నా ఆశ్రయదుర్గము అని చెప్పి ఆశ్రయదుర్గంగా కూడా చేసుకుందనమాట. పాపరోగానికి మందు యేసయ్య మాత్రమే. కాబట్టి తన పాపాలన్నీ కూడా మరి ఒప్పుకొని ఆయన మరి సన్నిధిలో ఆయన పరిచర్య చేయడానికి ఆయన్ని వెంబడించిన స్త్రీగా మనం చెప్పుకోవచ్చు. ఆయన చాలిన దేవుడు ఆమెను విమోచించాడు, క్షమించాడు, రక్షణ మార్గము మరి చూపించాడు అన్నమాట. నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి దగ్గరికి చేరలేరు. కాబట్టి పాప క్షమాపణ కూడా మరి యేసయ్య దగ్గర నుంచే వస్తుంది. మరి శారీరక స్వస్థత, మానసిక స్వస్థత కలిగింది, ఆత్మీయ స్వస్థత కూడా కలిగిందనమాట. యేసును వెంబడించింది. మరి అయితే లూకా సువార్త 14:27లో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎంతోమంది మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే చాలామంది మరి స్వస్థత పొంది మరి వస్తారు, స్వస్థత కోసం వస్తారు. మరి అన్యులు కూడా చాలామంది వస్తారండి. వచ్చి మరి ఎంతో భక్తితో, భయంతో ఆయన దగ్గర మరి వణికి మరి ఆయన దగ్గర స్వస్థత పొందుకున్న తర్వాత మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఈ స్త్రీ అలా కాకుండా మరి తన స్వస్థత వచ్చింది, మరి ఆయనను వెంబడించింది అనమాట. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. ఇక్కడ ఎంతో ముగ్గురు స్త్రీలను మనం చూసాం. యోహన్న, మగ్దలీన మరియా, తర్వాత సుజన్న. ఈ స్త్రీలు చాలా మరి ధనవంతులు అనమాట. అయినప్పటికీ కూడా తన అక్కడ తన పొజిషన్ కానీ, తన ధనాన్ని కానీ అక్కడ దేవుని కోసము మరి వెచ్చించిన వారుగా ఉన్నారనమాట. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారుగా ఉన్నారు, దేవుని వెంబడించిన వారుగా ఉన్నారనమాట. మరి సమర్పించుకుంది అనమాట యేసయ్య దగ్గర. మరి ఆ దేవుని పరిచర్యకు సమర్పించుకుంది, తనకున్న దానిలో పరిచర్యకు సహాయపడింది అన్నమాట. తన ధనాన్ని వెచ్చించింది, ధనాన్ని పరిచర్యకు వాడిందనమాట. ఉపచారం చేసింది. యేసయ్య లేకుండా క్రైస్తవ జీవితం అనేదే లేదు. దేవుడు మరి దాసు స్వరూపం ధరించి మరి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని వదిలి ఇక్కడికి వచ్చి మన నిమిత్తము, మన పాపం నిమిత్తము శాపముగా మారి ఆ సిలువలో మరి సిలువ యాగం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి పరిచర్యలో మరి పాల్గొంది. ఉపచారం వారందరికీ, వచ్చిన వారందరికీ ఉపచారం కూడా చేసిందనమాట. మరి దేవుని నామంలో మరి మనము ఏదైనా మరి మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది ధన్యతే కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46లో మిగుల అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మేలు చేసిదిరి కనుక నాకును చేసిదిరి అని దేవుని వాక్యము మరి చెప్తుంది కదా. మరి ఈ స్త్రీ ఎంత ధన్యురాలంటే, నిజంగా చెప్పాలంటే ఆమె ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె అక్కడ ఉందన్నమాట. అంటే శ్రమలకు సాక్షిగా ఉంది, శిలువ శ్రమల సాక్షిగా ఉన్నదన్నమాట. ప్రభువును హత్తుకున్న స్త్రీ కాబట్టి దేవుణ్ణి మరి వెంబడించింది, ప్రతి విషయంలో వెంబడించింది. మరి శిష్యులు కూడా మరి వాళ్ళు దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభుని మరి పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ చెల్లాచెదరైపోయి వెళ్ళిపోయారు. ఒక యోహాను మాత్రమే యేసు ప్రభును వెంబడించారు. అదేవిధంగా మరి ఈ స్త్రీ కూడా, ఈ మగ్దలేన మరియ కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించింది. శ్రమలన్నిటిని కూడా ఆమె చూసిందనమాట. యూదులు కొందరు ఆయన్ని నమ్మలేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసయ్యను తిరస్కరించారు కదా. మరి నేరం మోపి యేసయ్యను మరి శిలువకెక్కించారు. మరి అలాగే పిలాతు ఎంతగా మరి విడిపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా
వారెవ్వరు కూడా మరి అతన్ని సిలువకే అప్పగించారు కానీ మరి ఆయన్ని మరి విడిపించాలన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేకుండా పోయిందనమాట. లూకాసు వార్త 23:27లో గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. అందుకే కదా దేవుడు అంటాడు, అమ్మ నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్తారనమాట. కాబట్టి అదేవిధంగా చాలామంది మదర్ మేరీ, తర్వాత మగ్దలీనా, యోహన్నా, ఇంకా ఎంతోమంది స్త్రీలు ఆయన్ను మరి ఆ సిలువ శ్రమలలో వెంబడించిన వారుగా ఉన్నారనమాట. సిలువను మోసిన సమయంలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడించారనమాట. నిజంగా చూసినట్లయితే ఒక మరి ప్రాణభీతి వాళ్ళకి లేదు చూడండి. ఆ స్త్రీకి ప్రాణభీతి లేదు. అయ్యో మరి యేసు ప్రభువునే మరి సిలువ శ్రమల్లో వెళ్తున్నారు కదా, నాకేమైనా అవుతుందేమో, నన్నెవరైనా గుర్తుపడతారేమో అని అనుకోలేదు. పేతురు కూడా మరి మరి 3 సార్లు మరి బొంకాడు కదండి. అయినా ఈమె మరి ఆ విధంగా కాకుండా మరి వెనక మరి యేసుక్రీస్తు వెనకనే నడిచిందనమాట. నిజంగా చూసినట్లయితే ఆ శ్రమలన్నీ కూడా ఆమె కళ్ళారా చూసింది. అయితే సిలువ సాక్షి ఏ విధంగా సిలువ సాక్షిగా అంటే, సిలువ వద్ద ఉన్న స్త్రీ లూకాసు వార్త 23:49లో ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. సిలువకు సాక్షి మరి శిలపై వేలాడటము కన్నులారా చూచిన స్త్రీగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మరి చేశారు. మరి శిష్యులు కూడా అవన్నీ కూడా చూశారు. కానీ మరి వాళ్ళు తమ విశ్వాసాన్ని మరి ఎక్కడ మరి అల్ప విశ్వాసులై ఉన్నారు కాబట్టి వారు వెంబడించలేదు. కానీ ఈమె కూడా మరి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నది కాబట్టి ఆమె ఈ యొక్క సిలువలో వేలాడుచున్న దృశ్యాన్ని కూడా ఆమె కన్నులారా చూసిన స్త్రీగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకా చాలామంది స్త్రీలు కూడా మరి ఆ యొక్క శిలువకు సాక్షులుగా ఉన్నారు. అయితే మత్తయి సువార్త 27:55-56లో చూసినట్లయితే మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే ఎదురుగా కూర్చుండి ఉన్నారు. ఎక్కడంటే సమాధి చేసేటప్పుడు కూడా ఈ యొక్క సమాధి సాక్షిగా కూడా ఉన్నారన్నమాట. ఎంత మరి ఆమె యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే జ్ఞానవంతురాలు మరి అజ్ఞానం నుండి మరి దేవుడు తనని లేవనెత్తి జ్ఞానవంతురాలుగా మరి ఆమెకి ఇచ్చిన ఆ యొక్క జ్ఞానం బట్టి ఆమె మరి ఆ యొక్క మరి సమాధి చేసేటప్పుడు కూడా ఎక్కడ సమాధి చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మరి ఆ యొక్క సమాధి చేసే సమాధి దగ్గర కూడా ఆమె ఉన్నదనమాట. సమాధిని చూసి వచ్చిన స్త్రీగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. మత్తయి సువార్త 28:1 మరి విశ్రాంతి దినము గడిచిన పోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుజామున మరి మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. యేసయ్య దేహాన్ని సుగంధ ద్రవ్యములు పూయడానికి శిష్యులందరూ యూదులకు భయపడి మేడ మీద గదిలో ఉన్నారు. ఎవరికి కనబడక సిలువ శ్రమల నుండి సిలువ మరణం వరకు వెనువెంటనే ఉండి ఆమె ఏం చేసిందంటే అన్నీ కూడా గమనిస్తుంది. ఎక్కడ ఏంటి అనేది మరి బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా మరి ఆ యొక్క ఆసక్తి, దేవుని మీద ఉన్న ఆసక్తి వలన మరి ఏమవుతుందనే మరి ఆ యొక్క ఆసక్తి వలన ఆమె కూడా ఆ సమాధి దగ్గరికి వచ్చింది. మరి మరి ఆ యొక్క ఆదివారం తెల్లవారుజామున వచ్చింది. అంటే భూస్థాపితం వరకు ఆమె కూడా అక్కడే ఉందన్నమాట. అయితే ఈమె గొప్ప ధైర్యవంతురాలని చెప్పుకోవచ్చండి. మరి రోమా సోల్జర్స్కి భయపడలేదు. అయ్యో వాళ్ళు ఏమన్నా నన్ను గుర్తుపడతారేమో, నన్ను ఏమన్నా అంటారేమో మరి అని చెప్పి ఏమీ అనుకోలేదు. కానీ ఆమె ధైర్యంగా మరి ఆ యొక్క ఆదివారం తెల్లవారుజామునే మరి సుగంధ ద్రవ్యాలు పూయడానికని అక్కడికి వచ్చిందనమాట.
కాబట్టి నిజంగా చూసినట్లయితే చాలా ధైర్యవంతురాలుగా మనము ఇక్కడ ఆమెను చూస్తాము. యేసయ్యకు మరి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచాలి మృతదేహాన్ని అని చెప్పేసి ఆమె మరి అక్కడికి రావడం జరిగింది. అయితే అంటే సిద్ధపాటు కలిగిన స్త్రీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి మార్కు సువార్త 16:1 విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని వచ్చిరి. అయితే మరి పెందల కడే వచ్చారు. మరి అంటే ఏంటి, దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ, అది మనకి మరి భయం లేని తనము, వారు ఆ చీకట్లో మళ్ళీ రావడము, ఆ సమాధుల దగ్గరికి మరి అవన్నీ కూడా చూసినప్పుడు వారి ప్రేమ ఎంత గొప్పదో మనము చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు మరి తర్వాత పేతురు యోహానుకు మరి సమాధి రాయి తీయబడి ఉందని వారు చెప్పినప్పుడు ఏమైందంటే వారిరువురు వెళ్ళారు, చూశారు, అప్పుడు నమ్మారన్నమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ సమాధి రాయి తొలగింపబడి ఉండేసరికి వీళ్ళకు భయం వేసింది. వీళ్ళు వెళ్ళారు. మరి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఆ సమాధి రాయి తొలగి ఉందని చెప్పినప్పుడు మరి వాళ్ళు వచ్చారు, చూశారు. కానీ వాళ్ళు మరి తెరిచి ఉందని అనే ఒక యాంగ్జైటీ ఉంది. కానీ మళ్ళీ వాళ్ళు ఏం కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ స్త్రీలు సాక్ష్యము వారు నమ్మరు అనమాట. ఎందుకంటే అవ్వ మరి ఏ విధంగా అయితే మరి మరి పాపంలో పడిపోయిందో, కాబట్టి స్త్రీ ఒక పాపంలోకి నడిపిస్తుందనే ఉద్దేశము మరి వాళ్ళు ఆ యొక్క స్త్రీల యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా నమ్మరన్నమాట. కాబట్టి అందుకే మరి ఇక్కడ యేసయ్య మృతదేహం లేదు, ఖాళీ సమాధి ఉంది. మరి యోహాను సువార్త 20:9 ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనములు వారికి ఇంకనూ గ్రహింపరైరి. పునరుత్థానం గురించి ఎన్నో సందర్భాల్లో మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినా కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. నిజంగా మరి శత్రువులకు గుర్తుందండి, ఆయన మరి చనిపోయి 3వ దినమున లేస్తాను అని చెప్పిన ఆ యొక్క విషయము మరి శత్రువులను యూదులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి శాస్త్రులు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. కానీ మరి ఈ యొక్క శిష్యులు మరి ఎంతో 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. కానీ మరి ఆ యొక్క సంగతిని వాళ్ళు మరి జ్ఞాపకం చేసుకోలేదు, జ్ఞాపకానికి రాలేదు అన్నమాట. మరి ఎందుకు మనకి మరి ఇక్కడ మరి చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అయితే యోహాను సువార్త 20:11 గతం తలుచుకొని గతాన్ని తలుచుకొని ఉండొచ్చు, ఏడ్చు ఉండొచ్చు, మరి ఏమైనా ఉండవచ్చు, ఎవరు తీసుకొని పోయి ఉండవచ్చు అని ఆమె దుఃఖిస్తూ ఉందన్నమాట. ఆ యొక్క సమాధి దగ్గర, అయ్యో దేవా, ఎవరు నిన్ను తీసుకువెళ్ళారు అని ఏడుస్తూ మరి సమాధిలో వంగి చూస్తుందన్నమాట. 2 దేవదూతలు కనపడ్డారు, భయపడలేదు. మరి ఆ 2 దేవదూతలు చూసిన, ఏంటి సమాధిలో వీళ్ళున్నారు అని మరి ఆమె అనుకోలేదు. కానీ ఆమె ఎందుకు ఏడ్చున్నామని మరి అక్కడ మరి భయపడలేదు. ఆమెను ఎందుకు ఏడ్చుచున్నావని అడుగగా, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన్ని ఎక్కడ ఉంచారో తెలియదు అనింది అనమాట. ఆమె ఏడుస్తూ ఉంది, ఎవరు తీసుకెళ్లారబ్బా అని ఆలోచిస్తూ ఉంది. అయితే యోహాను సువార్త 20:15 యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, అమ్మా అని సంబోధిస్తూ ఉన్నారనమాట. తోటమాలు అనుకుంది, అమ్మా అనగానే ఎవరు అని చెప్పేసి అనుకొని ఆమె మరి వెనకకైతే చూడలేదు. అయితే ఎప్పుడైతే మరియా అనగానే వెంటనే రబ్బు అంటే హెబ్రీ భాష అనమాట, అనగా బోధకుడు, గురువు అనమాట భాషలో దేవుని స్వరము గుర్తుపట్టింది. మనం దేవుని స్వరము గుర్తుపడుతున్నామా? మనం దేవుని సన్నిధిలో దేవుని మీద ప్రేమతో దేవుణ్ణి వెతుకుతున్నామా? నేను వెతుకు సమయంలో మీరు దొరికితే మంచిదే. మరి ఎప్పుడైతే దేవుడే ముందు మనల్ని వెతికి వచ్చాడండి, మనం దేవుణ్ణి వెతకలేదు, కానీ మనల్ని దేవుడు వెతికి మరి వచ్చాడు. ఎంత ధన్యత మనకి. కానీ మరి ఎన్నోసార్లు ఆయన హృదయం అనే తలుపు దగ్గర తట్టుతున్నా కూడా మరి
తెలియని వారంగా మరి తలుపు తీయని వారంగా మనము ఉంటున్నామా? ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మరి రాకడ బహు సమీపంగా ఉంది. నా రక్షణ లేని వారు నిర్లక్ష్యం చేయకుండా రక్షణ మార్గాన్ని నడిచేవారుగా ఉండాలనమాట. దేవుడు మరి వాక్యంతో సంధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరి మరి దేవుని కోసము నిలబడే వారముగా ఉండాలి. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాము. మరి అమెరికా మరి ఒక గొప్ప ఆహ్, మరి ఆహ్, క్రైస్తవ దేశము అయినప్పటికీ కూడా మరి దేవుని గాస్పెల్ చెప్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఆ చార్లీ అనే ఆయన్ని మరి చంపివేయడం జరిగింది. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో మరి చూడండి. కాబట్టి సాతాను శోధనలు మరి ఎక్కువైపోయి మరి చిన్న పిల్లల్ని గానీ, మరి యవ్వనస్తుల్ని గానీ భయంకరమైన మార్గాల్లో నడిపిస్తూ ఉన్నదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండి, మనం మెలకువగా ఉండి, మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ సహనంతో, ఓర్పుతో కలిగి ఉండాలని ఇక్కడ మనము గమనించాలి. మరి దేవుని స్వరాన్ని గుర్తుపట్టింది. మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 10:27, 28లో నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మరి ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. ఆయన రెక్కల చాటున కప్పి ఉంచి ఆయన దేవదూతలను మనకు కావలించే గొప్ప దేవుడుగా ఉన్నారనమాట. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరి సింహపు పిల్లలైన ఆకలి గొంటాయి కానీ మనల్ని ఆకలి కొననివ్వడు. ఆ ఆకలి మన ఏదిగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ఆకలిగా ఉండాలి. ఆ దాహం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మరి మరి ఆస్వాదించేదిగా మనకు ఉండాలన్నమాట. అటువంటి గొప్ప స్థితిలో మనకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాము. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని వదులుకొని నన్ను రక్షించడానికి, పాపాల నుంచి విమోచించడానికి మరి తాను రిక్తుడిగా చేసుకుని వచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నామండి? ఆయన వాక్యం చదువుతున్నామా? ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఈ లోకాన్ని ప్రేమించి మరి అటువైపు మొగ్గుతున్నామా అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు అంటే లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అనమాట. మరి శత్రువులకి జ్ఞాపకం ఉంది కదండి. మరి అందుకే వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క మరి సమాధికి మరి రోమా సైనికుల్ని మరి కావలిగా ఉంచారు. తర్వాత అక్కడ మరి ఆ యొక్క ముద్ర వేసి ఎవరు తీయకుండా ఏది కూడా మరి దేవుని యొక్క పునరుద్ధాన్ని ఆపలేరు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, మరి త్రియేక దేవుడు కాబట్టి మరి ఆయన్ని మరి చూసినట్లయితే మత్తయి సువార్త 27:63లో ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతు నొద్దకు పోయి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నాడు, 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది జ్ఞాపకమున్నది కదా. వారికి గుర్తుంది కానీ శిష్యులకి మరి గుర్తులేదు. వాళ్ళు చూడండి మరి లేఖనాలు చెప్పినవి మరి దేవుడు కూడా చెప్పారు కానీ మరి వాళ్ళు గ్రహింపలేని వారుగా ఉన్నారనమాట. మన జీవితంలో కూడా అన్నీ అవసరం. మరి అవసరమైనవన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ మరి దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనము వెనకాడతాం. మరి ఎన్నో గుర్తుంటాయి. అందులో ఏముంది, ఇందులో ఏముంది అన్నీ మరి అతనేమి నన్ను అన్నాడు, ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అవన్నీ కూడా పాతవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం కానీ దేవుని వాక్యము ఏముంది అనేది మనము మరి గుర్తు చేసుకోవట్లేదు అంటే ఏంటి? ఆసక్తి లేదు. ఎందులో ఆసక్తి ఉంటుందో అందులోనే మనము ఎక్కువగా మరి దాని వైపు మొగ్గుతూ ఉంటాం అనమాట. ఆయన సన్నిధిని వెతికిన వారంగా మనం ఉంటున్నాం అనమాట. మరి నామకాస్త జీవితాలు ఏమైనా జీవిస్తున్నామేమో ఒకసారి మనం గమనించుకుందాం. వెళ్ళడం రావడం మన పని అయిపోయింది, ఈరోజు ఆదివారము వెళ్ళడము రావడము అయిపోయింది అని మరి ఆ విధంగా మనము ఆదివారం భక్తులుగా ఉన్నామా,
లేకపోతే ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉన్నామని ఒకసారి మనము గమనించుకోవాలి. మనల్ని మనమే చెక్ చేసుకోవాలండి. ఎవ్వరు చెక్ చేయరు. దేవుడు చూస్తూ ఉంటాడు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎవరో మనల్ని చూస్తున్నారని కాదు కానీ, మనం ఏం చేస్తున్నాం అనేది మన హృదయమే మనకు సాక్షిగా ఉన్నదనమాట. యెషయా 55:6లో ఆయన కాలమందు వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు వెదకండి. మరి రోమా కూడా 10:21లో నన్ను వెదకని వారికి దొరికితిని, నన్ను విచారించని వారికి దొరికితిని అని చెప్పి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి పునరుద్ధానమునకు కూడా మొదటి సాక్షిగా ఉంది, సిలువ సాక్షిగా ఉంది. మరి పునరుద్ధానానికి కూడా ఈమె మొదటి సాక్షిగా ఉందనమాట. మరి మత్తయి సువార్త 20:16లో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను రబ్బు అని పిలిచిందనమాట. యేసయ్య నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి నువ్వు దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలుకుతున్నావా? మరి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. మీరు నా సొత్తు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఎప్పుడైనా వెంబడిద్దామనే ఆలోచన మనలో కలిగిందా? మన జీవితం కూడా మరి ఏ విధంగా ఒకసారి ఉందో చూసుకోవాలండి. చూసుకొని దేవుని వెంబడించే వారంగా ఉండాలి. మన పాపాలన్నీ కూడా ఈ లోకము మరి మన పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టడానికి మరి దేవుని మరి ఆయన హృదయంలో చేర్చుకొని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందడానికి మనము రెడీగా ఉన్నామా? బాప్తిసం కలిగిన వారమై ఉంటే, మరి విశ్వాసి అయి ఉంటే, మరి మనము ఆయన్ని వెంబడించి మరణం వరకు నమ్మకంగా ఉంటున్నామా? ఇవి కూడా మనల్ని మనమే చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఎఫ్ఎస్సి 5:8లో మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము, మనము దేవుని నూతన సృష్టి అయి ఉన్నామనమాట. 2 కొరింథీ 5:17లో కూడా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి యేసయ్య పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యమే లేదండి. పునరుద్ధానం లేకపోతే పరలోకమే లేదు. కాబట్టి మరి స్త్రీలందరూ కూడా దేవుణ్ణి మరి వెంబడించారు. మరి వెంబడించి ఆ యొక్క పునరుద్ధానంలో మరి చూసింది ఎవరు అని అన్నట్లయితే మరి యొక్క మగ్దలీనా మరియా, మరి కొంతమంది స్త్రీలు ఆయన్ని చూశారన్నమాట. దేవుడు పక్షపాతి కాదు. తన ఎడల భయభక్తులు గల వారిని ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడనమాట. అపోస్తురాలైన మగ్దలీనా, మత్తయి సువార్త 28:9-10లో మరి యేసయ్య పునరుద్ధానమునకు అపోస్తులైన వారికి చెప్పడానికి ఒక స్త్రీని వాడుకున్నాడండి దేవుడు. జీసస్ సెంట్ హర్. నిజంగా ఎంత దేవుడి చేత పంపబడిన స్త్రీ ఆమె. ఎందుకంటే అపోస్తులను దేవుడు ఎన్నుకొని మరి ఈ లోకంలోకి పంపించాడు. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికర్తకి సువార్తను ప్రకటించుము అని మరి శిష్యులకు చెప్పాడు, మనకు కూడా చెప్పాడు దేవుడు. అయితే ఇక్కడ ఈ స్త్రీ అయితే మరి అపోస్తులకే మరి ఆమె ఈ యొక్క సువార్తను మొట్టమొదటిగా తీసుకెళ్ళిన స్త్రీగా ఉన్నదనమాట. మరి అలాగే యేసయ్య చేత పిలువబడిన ఆ యొక్క అపోస్తులకు కూడా మరి అపోస్తురాలైన స్త్రీగా ఈ మగ్దలీన మరి అని చెప్పుకోవచ్చు. యేసు వారికి శుభమని చెప్పి మత్తయి 28:10లో మీరు వెళ్ళి నా సహోదరులకు వెళ్ళి యేసయ్యను చూశానని చెప్పండి. యోహాను సువార్త 20:18లో మగ్దలీన మరి వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. మరి ఆ యొక్క స్త్రీలు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క స్త్రీ మరి చెప్పిందనమాట. తర్వాత లూకా సువార్త 24:7లో 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని వారితో చెప్పెను. లూకా సువార్త 24:11లో ఆ స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెప్పినప్పుడు వీరి దృష్టికి వెరి మాటలుగా కనపడ్డాయన్నమాట. వారు నమ్మలేదన్నమాట. అయితే 3.5 సంవత్సరాలు యేసయ్యలో పరిచర్యలో పాలుభాగస్తులైన వారు వెరి మాటలుగా చూశారు. వారు కనీసము దాన్ని రిమెంబర్ అన్నా చేసుకోలేదు. అవును కదా, దేవుడు చెప్పాడు కదా అని కూడా ఏమి వారు గుర్తు చేసుకోలేదన్నమాట. దేవుడు రాక నిమిత్తం ఆయన సిలువ కార్యము ప్రజల దృష్టికి వెర్రితనంగా ఉంది కదండి. ఇప్పుడు కూడా అంతే కదా, నశించు వారికి నీ సిలువ వెర్రితనంగా ఉన్నది, రక్షించబడిన వారికి రక్షించబడిన పాపికి దేవుని యొక్క శక్తిగా ఉన్నదనమాట. కాబట్టి
వారు కూడా ముందు తటపటాయించారు కానీ మరి మొట్టమొదటి సువార్తకురాలు ఎవరు అనంటే మరి ఈ యొక్క మగ్దలీన మరియా అని మనం చెప్పొచ్చు. పునరుద్ధాన మొదటి సాక్షి ఎవరు అంటే, మొదటి సువార్త ఎవరు చెప్పారంటే, అంత ధన్యత ఆ స్త్రీకి దేవుడు ఇచ్చాడనమాట. మగ్దలీన మరియకు ఇచ్చాడనమాట. మరి దేవుని పరిశుద్ధాత్మను కూడా పొందుకున్న స్త్రీ చెప్పుకోవచ్చు. దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన స్త్రీ. అపోస్తుల కార్యాలు 2:1 పెంతెకొస్తు దినాన పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. వీరందరూ కూడా మరి యేసుక్రీస్తుని మరి పునరుద్ధానుడని తెలిసింది. మరి తర్వాత వీళ్ళందరూ కూడా మరి దేవుడు కూడా వారిని దేవుడు మీరు వేచి ఉండమన్నాడు. మరి శిష్యులందరూ కూడా చూశారు. ఒక సమయంలో మరి థామస్ లేనప్పుడు కూడా మరి దేవుడుని నేను కళ్ళారా చూడాలి, ఆయన చేతుల్లో ఆయన పక్కన నేను వేలు పెడితే కానీ నేను నమ్మనన్న ఆ యొక్క మరి అల్పవిశ్వాసి అయిన థామస్ను కూడా మరి దేవుడు దర్శించాడు. ఎంతోమంది కనపడ్డాడు అనమాట. అయిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ యొక్క మేడ మీద గదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీలలో మరి ఈమె కూడా ఉందన్నమాట. మరి అపోస్తుల కార్యాలు 1:7-8 యేసయ్య ఆరోహణమైనప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు. శిష్యులతో మరి అందరు చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. మరి అపోస్తుల కార్యాలు 1:12, 13, 14 ఒలీవల కొండ మీద యెరూషలేమునకు తిరిగి మరి అటునుంచి వచ్చారన్నమాట. శిష్యులు వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియయు ఆయన సహోదరులు మరి ఏక మనసు కలిగి ఎడతెగ ప్రార్థన చేస్తూ మరి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ పొందిన స్త్రీలుగా మగ్దలీన మరియను గుర్తించవచ్చు అనమాట. మరి బైబిల్ పండితులు చెప్తారు మరి ఈ స్త్రీలందరూ కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్పేసి మనం ఇక్కడ గమనిస్తాం అనమాట. అందులో మగ్దలీన మరియ మరి మరియమ్మ కూడా ఉన్నారనమాట. మరి సువార్త సేవ పరిచర్య చేసింది. తన జీవితకాలం అంతా కూడా సేవ చేసింది. మరి యేసుక్రీస్తుని మరి పునరుద్ధానమే కాకుండా ఆరోహణంలో చూసింది. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీగా చూసాము. మరి సువార్త సేవ కూడా పరిచర్య కూడా ఆమె చేసింది. తన జీవితాంతం చేసిందండి. ఇక్కడ మనం యెరూషలేములో మరి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆమె సమాధి పైన మరి ఒక మందిరం కూడా కట్టారనమాట. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత పొందుకున్న ఈ స్త్రీ దేవునికి ప్రియమైన శిష్యురాలుగా జీవించింది. తన ఆస్తిని, సేవను అంతా కూడా సమర్పించుకుంది. ఆమె ధనికురాలు అయినప్పటికీ దేవుణ్ణి మరి వెంబడించింది. 4 సువార్తల్లో వ్రాయబడింది. పరిపూర్ణమైన ప్రేమ కలిగి మరి దేవుణ్ణి వెంబడించింది. మన పరిపూర్ణమైన ప్రేమ కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నామా, ఆయన మన హృదయంలో చేర్చుకున్నామా మనము అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలా. కీర్తనలు 68:11 దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు పరిచర్య చేస్తూ మరి దేవుని రాజ్య వారసులుగా ఉన్నారు. మరి పరిచర్య చేస్తున్న స్త్రీల మరి ఎవరు కూడా మరి ఆటంకపరచొద్దండి. ఎందుకంటే చాలామంది మరి ఎందుకు నువ్వు వెళ్తున్నావు, అవసరమా, మరి చెప్పేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు కదా అని చాలామంది ఆటంకపరుస్తుంటారు. కాబట్టి ఏ స్త్రీని కూడా మీరు మరి దేవుని యొక్క మరి పరిచయం చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆమెను ఆటంకపరచకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మరి స్త్రీలను ఎన్నుకున్నాడు. స్త్రీలు మరి మాట్లాడకూడదు అని ఒక సందర్భంలో పౌలు అన్నప్పటికీ కూడా ఆ యొక్క కొరింథీ సంఘాన్ని గురించి ఆయన చెప్పాడు కానీ స్త్రీల గురించి, అందరి స్త్రీల గురించి అక్కడ చెప్పలేదు. కాబట్టి మరి స్త్రీలు మరి మౌనంగా ఉండకుండా వెళ్ళి మరి దేవుని యొక్క సువార్తను బహిరంగంగా కూడా ప్రకటించవచ్చు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. అయితే ఈమె విషయంలో ఒక అపోహ ఉందండి. ఏంటంటే ఈమె వేశ్య అనేసి కొంతమంది, అంటే మోస్ట్లీ ఈ యొక్క క్యాథలిక్స్ అనమాట. క్రీస్తు శకము 581లో పోప్ గ్రెగరిక్ మగ్దలీన పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పాడనమాట. కానీ ప్రొటెస్టెంట్స్ ఆమె కాదు అని మరి అక్కడ లేఖనాలు చూపించడం ద్వారా మరి 1400 సంవత్సరంలో క్యాథలిక్స్ అందరూ ఒప్పుకున్నారు ఈమె వేశ్య కాదు, ఒక ధనవంతురాలైన స్త్రీ, 7 దయ్యములు పట్టిన స్త్రీ, శారీరకంగాను ఆత్మీయంగాను స్వస్థపరచబడిన జ్ఞానవంతురాలు అని చెప్పేసి వారు తెలుసుకొని ఆ యొక్క అపోహ నుండి వారు కూడా మరి బయటకు వచ్చారన్నమాట. దేవుని కోసము ధైర్యంగా నిలబడిన స్త్రీగాను, పరిచర్యలో పాల్గొన్న స్త్రీగాను, శిలువ సాక్షిగా, పునరుద్ధాన సాక్షిగా, ఆరోహణమైన సాక్షిగా మన
క్రీస్తుకు సాక్షిగా జీవించిన ఆ స్త్రీని మనం కూడా మరి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మాదిరికరంగా తీసుకొని ఆమెను మనము మరి వెంబడిద్దామండి. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా మరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయనా మగ్దలేని మరియను ప్రభా నాయనా ఒక మాదిరికరంగా మా జీవితాల్లో తీసుకొని మేము అదే రీతిగా నీ కోసం నాయనా గొప్ప సైన్యంగా బయలుదేరి తండ్రి నాయనా భూలోకం అంతటిన ప్రభా నాయనా సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికర్త యొక్క సువార్తను ప్రకటించమన్న నీ వాక్యాన్ని తీసుకుని తండ్రి మేము కూడా తండ్రి నాయన నీ వాక్యాన్ని వెదజల్లేవారం గాను మీకు సాక్షులుగాను మేము ఉండుటకు సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామంలో రానున్న యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.